హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. జయ శ్రీరామ్. రామనామం పరమపదానికి సోపానం. సోపానం అంటే మెట్లు. మానవుడు భగవంతుని చేరుకోవాలంటే రాముడే, శ్రీరామచంద్రుని తలుచుకుంటే చాలు. శ్రీ మహావిష్ణువు రామావతారంలో నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞాన సంపద అందరికీ భారతీయులకు ఆదర్శం. మీరు ఇప్పుడు ఇన్ని చెప్తున్నారు, మరి కొందరు పేదగా ఉండి, కొందరు కష్టాల్లో ఉండి, కొందరు ధనవంతులు ఉండడానికి కర్మఫలం అని చెప్పారు మీరు. మరి ఆ కర్మఫలాన్ని భగవంతుడి అనుగ్రహంతో పోగొట్టుకోవచ్చా అని అడిగాడు. ఆయన యోగం ఏం చెప్తుందంటే, యోగశాస్త్రం ఏం చెప్తుందంటే, వేదజ్ఞానం కూడా ఏం చెప్తుందంటే, మన యొక్క సనాతన భారతీయ ధర్మం అంతా కూడా జన్మ పునర్జన్మ అనే వాటి మీద ఆధారపడి ఉంటుంది. అంటే కర్మలను అనుసరించి జన్మలు వస్తుంటాయి. పుణ్యకర్మలైతే పుణ్యజన్మలు వస్తుంటాయి, ఉత్తమ జన్మలు వస్తుంటాయి. పాపకర్మలైతే పాపమైనటువంటి సకల జీవరాశులు ఈ భూమి మీద ఏమేమి తిరుగుతున్నాయో, నీళ్ళల్లో ఏమేమి ఉన్నాయో, బురదలో ఏమున్నాయో, మురికి కాలంలో ఏమేమి ఉంటాయో, అదేవిధంగా వృక్షాలపైన జంతువులు, చెట్లు, మంచి అరణ్యాల్లో మంచి ఉన్నతమైన జంతువులు, ఇలా అనేక రకాల జన్మలు ఉన్నాయి. జన్మ అన్నప్పుడు మనం కర్మలు అనుసరించి వస్తుంది అని జ్ఞానం ఖచ్చితంగా చెప్తున్నప్పుడు మనలో ఈ తేడాలనేది ఉండే తీరుతుంది కదా. ఉండడానికి కారణం ఆలోచించాలి కదా. ఇంతమంది నువ్వే చెప్తున్నావు. ఇప్పుడు ఇంతమంది ఇన్ని విధాలుగా కనబడుతున్నారు. రోగిష్టి వాళ్ళతో వైద్యశాలలో రోగాలతో ఎండిపోయి ఉన్నారు. ఎక్కడెక్కడ చూసినా అనేక రోగాలు చుట్టుముడుతున్నాయి. చిన్న వయసులో అనేక విధంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. ఎక్కడ చూడు వీధుల్లో దారుల్లో ఇప్పుడు యువకులే, ఆ విధంగా అనేక మంది యువకులే ఇలా మత్స్యం లేకుండా తిరుగుతున్నారు. అనేక మనం తెలియని దాన్ని అంతా కూడా కర్మ లేదు, జన్మ లేదు అనుకుంటే ఇవంతా ఏం చెప్పాలి? మరి మనమంతా బాగున్నాము, మరి బాగలేని వాళ్ళ గురించి ఏంటి? మరి ఎప్పుడు ఒక రోజుకి మన కర్మ ఏదైనా ఉంటే మనం కూడా బాగలేకుండా రావచ్చు కదా. నిత్యం బాగుండే ఎవరు ఉండరు, బాగుంటారు. నిత్యము ఆరోగ్యంతో, సంపూర్ణమైన ఆరోగ్యంతో ఎవరు కొందరే ఉంటారు పుణ్యాత్ములు. ఎందుకంటే శరీరం మారుతూ ఉంటుంది. చిన్నప్పుడు ఎలా ఉన్నామో ఆ తర్వాత రాను మార్పులు వస్తున్నాయి కదా. ఈ మార్పులకు అనుగుణంగా మన మనసు కూడా మార్చుకోవాలి. అలా మారను, నేను మూర్ఖత్వంలో మునిగిపోతానంటే ఎవరు కాపాడలేరు. కనుక నీవు చెప్పినవన్నీ కూడా ఈ సంపదలు, ధనము, ఇవన్నీ కూడా ప్రాప్తము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు భగవంతుడు ఆరాధించినప్పుడు, భగవంతుడిని లోపల పెట్టుకున్నప్పుడు, అయ్యా నేను తెలియకుండా కర్మలు చేశాను, శ్రీ రఘునందన సీతారామ ఎతీరుగా నన్ను దయచూసెదవో, ఇనవంశోత్తమం రామ నాతరమ భవసాగర మీదను నలినదలేక్షణ రామ. క్రూర కర్మములు నేరక చేసితి, నేరములెంచకు రామ, దారిద్ర్యము పరిహారము చేయవే, పరిహారము చేయవే దైవశిఖామణి రామ. కనుక రామదాసు అంతటి వాడు రామచంద్రుని ప్రార్థించాడు. తెలియకుండా చేశాను కర్మలు, అందుకే ఇప్పుడు నేను బాధపడుతున్నాను. నీ భక్తిలో ఉండి నేను అనుభవిస్తున్నానంటే కర్మఫలమే కాకుండా ఇంకేంటి అంటాడు రామదాసు. కనుక ప్రాప్తం అనేది ఒకప్పుడు మనకు ఒక మంచి స్థానాన్ని ఇస్తుంది, ఒకప్పుడు మనకు కోరిన విధంగా కాకుండా ఇంకొక విధంగా మారిపోతూ ఉంటుంది. ఇదంతా కూడా ప్రాప్తాన్ని అనుసరించే ఉంటుంది, కర్మలు అనుసరించి అని చెప్పడానికి ఒక చిన్న కథ మనకు ఉండేది. ఏమంటే, ఒకనొక గ్రామంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. సహజంగా బ్రాహ్మణులు ఆలయాల దగ్గర ఉండేవాళ్ళు బాగా ఉన్నత రీతిలో వెలిగిపోతుంటారు.
అది కూడా విష్ణు ఆలయాల దగ్గర ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆయన ఆయన విష్ణు సాక్షాత్తు సర్వాలంకరణ భూషితుడు. కనుక శ్రీ వెంకటేశ్వర సర్వాలంకార భూషితుడు కాబట్టి ఆయన సేవలు కూడా అలాంటి ఆయన కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి వాళ్ళకి. అది వాళ్ళ ఇది ఇదంతా కూడా మనం చర్చించుకోకూడదు. కనుక ఇప్పుడు ఈశ్వరుడి దగ్గర పనిచేసేవాళ్ళు, ఈశ్వరుడి దగ్గర ఉండేవాళ్ళు కొంచెం పేదవాళ్ళే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పరమశివుని యొక్క భక్తులు. ఎందుకు ఆయన శ్మశానంలో ఉంటాడు పాపం. మనం ఆరాధించే దేవుడే శ్మశానంలో విభూతి పూసుకున్నప్పుడు మనకెందుకు దానం అనుకుంటారు వాళ్ళు. వీళ్ళు ఏమనుకుంటారు, మనం ఆరాధించే దేవుడు ఇన్ని అలంకరణలతో ఉంటే మనకు కూడా ఎందుకు కాకూడదు, అలంకరణలు రాకూడదు అని అనుకుంటారు. ఇది సహజంగా అనుకునే గుణం, సహజంగా లోపల ఉండే గుణం ఇది. ఎందుకంటే ధనం వస్తుందంటే అంత మనకుంటే బాగుండు అనుకుంటాం. చాలా వెంకటేశ్వర స్వామి దగ్గర మనం అనేక వింతలు చూస్తుంటాం. పరకామణి అన్నప్పుడు అందులో ధనం వస్తుంటారు, బంగారం వేస్తుంటారు, ఏమేమో వేస్తుంటారు. ఇది ఒకప్పటిది కాదు, చాలా కాలం నుంచి కూడా ఈ యొక్క ధనాశ పరులు ఏం చేస్తారు, ఈ స్వామి ఇది ఆయనకిచ్చిన కానుకలు, ఆయన భక్తులకు ఇచ్చిన కానుకలు, ఆ భక్తులకే ఇది వినియోగించాలి, భక్తి సేవలకి కానీ ఖర్చు పెట్టాలి, భద్రంగా కాపాడాలి అని ఎవరైతే ధర్మాన్ని రక్షించాలనుకుంటుంటారో ఆ ధర్మం చేసేవాళ్ళు ఏం చేస్తారు, కావాల్సినంత బంగారు దోచుకుపోయి ఏదో చేసుకుంటూ ఉంటారు. దానికి కర్మఫలం కూడా అనుభవిస్తూ ఉంటారు. ఆయన మాత్రం సామాన్యుడు కాదు. శ్రీ వెంకటేశ్వర స్వామి అక్కడ ఏ చిన్న తప్పు చేసినా వెంటనే వాళ్ళని ఎక్కడికక్కడ ఏం చేయాలో అక్కడికి అట్లే దించి పారేస్తారు. ఆ యొక్క ఆలయం ఎదురుగా మనం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర చూసినట్లయితే ఎదురుగా ఆంజనేయ స్వామి ఉంటారు, బేడి ఆంజనేయ స్వామి. బేడి ఆంజనేయ స్వామి అన్నీ గమనిస్తుంటాడు భక్తులంతా కూడా. ఎవరు నిజమైన భక్తుడు, ఎవడు నిజమైన భక్తుడు కాడు, ఎవరు ఉన్నతుడు కాడు. ఎవరైనా అక్కడ తప్పులు చేస్తూ ఉంటే ఏం చేస్తాడు, ఆయన యొక్క తోకను వాళ్ళని పెంచి 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 ఏ విధంగా రావణాసురుని ఎదుర్కొన్నాడు, లంకను దహనం చేసాడు, ఆ మాదిరిగా వాళ్ళ జీవితాన్ని దహించి పారేస్తాడు ఆయన తోకతోని. ఒక దెబ్బ తట్టే అట్లా, ఒక్క దెబ్బతో అట్లా అంటే ఆ తోక దెబ్బకి 7 సముద్రాలు అవతలపడాల్సిందే పోయి. కనుక ఆ ఎదురుగా ఆయన ఉన్నాడు, లోపల గరుత్మంతుడు ఉన్నాడు, ఎదురుగా స్వామి ఎదురుగా ఉంటాడు. ఆయన గరుడాళ్వారు భీకరమైనటువంటి శక్తిపరుడు, అనన్య సామాన్య తల్లిప్రేమ కలిగిన వాడు గరుత్మంతుడు, హనుమంతుడు ఇద్దరు కూడా అంతే. కనుక నారాయణుడికి వాళ్ళిద్దరూ అక్కడ ఉన్నారు కనుక ఎవరు ఏం చేసినా వాళ్ళు వదిలిపెట్టరు. ఇది తెలియకుండా అజ్ఞానులు ఏమో చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ యొక్క పేద బ్రాహ్మణుడు ఏం చేస్తాడంటే తను చిన్న చిన్న పౌరోహితాలు అవి ఇవి చెప్పి చెప్పి చిన్న ధరం సంపాదించుకుంటాడు. ఆయన భార్య ఏం చేస్తుందంటే, ఏమండి మీలో ఇంత పాండిత్యం ఉంది, ఇంత జ్ఞానం చెప్తున్నారు అందరికీ, వాళ్ళు మీకేం కానుకలు ఇవ్వటం లేదు, కనీసం ఎక్కడైనా నా డబ్బులు ఎక్కువ మన పిల్లలు వచ్చారు, పెళ్ళిడికి వచ్చిన ఆడబిడ్డ వస్తుంది, పిల్లలకి చదివించాలి, వాళ్ళ చదువులు ఖర్చులు ఇవ్వాలి, ఎట్లా అని ఉంటుంది. దానా భగవంతుడు ఆయన తెలియదు ఏముంది, ప్రాప్తం కొద్దే మనకిస్తాడు, దాంతో సంతృప్తిగా ఉంటే అదే ఆనందం. లేదు అలా ఉండలేకపోవడం వల్ల ఏమవుతుంది, కష్టమో దుఃఖం వస్తుంది. కోరికలే దుఃఖానికి మూలం అని బుద్ధ భగవానుడు చెప్పే ఉన్నాడు ఆయన. కనుక మనం స్థాయిని మించి కోరికలు కోరుకుంటే దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది. కనుక చిన్నది తృప్తిగా బతుకుతామని చెప్పాడు భార్యకి ఎప్పుడు కూడా. ఈమెకు ఏదో ఒక చేదస్తాం అనుకుంటుంది. ఆయన ఇచ్చేదేంది, మనం సంపాదించుకొని పోయి అడిగితేనే కదా ఇస్తారు ఎవరన్నా అని ఒకరోజు అడుగుతుంది. నమో కృష్ణ, నమో కృష్ణ, కృష్ణం వందే జగద్గురుం.